సంక్రాంతి రేసులో భారీ విక్టరీని అందుకున్నారు విక్టరీ వెంకటేష్. ఆయన నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఎవరు ఊహించలేని కలెక్షన్లతో రికార్డులు క్రియేట్ చేసింది. జనవరి 14న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. లేటెస్ట్ గా ఈ మూవీ మరో మైల్ స్టోన్ ను చేరుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్సాఫీస్ వద్ద కేవలం 17 రోజుల్లోనే 303 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. కేవలం 50 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భారీ వసూళ్లు కొల్లగొట్టేసింది. రీజనల్ సినిమాల పరంగా ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా ఈ చిత్రం నిలిచిందని మేకర్స్ ప్రకటించారు. తెలుగులో మాత్రమే విడుదలైన చిత్రాలలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా సంక్రాంతికి వస్తున్నాం రికార్డు క్రియేట్ చేసింది. ఒరిజినల్ ఫిలిం అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా ఇప్పటి వరకు గుంటూరు కారం 212 కోట్ల కలెక్షన్లతో ఉంది. అయితే ఆ రికార్డును వెంకటేష్ సినిమా దాటేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీలో వెంకీ మామ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కథానాయకులుగా నటించారు. ఈ మూవీ వెంకీ మామ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం నిలిచిపోయింది. ఈ మూవీ ఆల్బమ్స్ లోని దాదాపు అన్ని పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి.